టిఫిన్ చేదురు గాని రండి. లేదు, వచ్చాక తింటాలే, పద. సరే. కృపా, కృపా. వస్తున్నా డాడీ. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని కార్లలో బైక్లలో తీసుకెళ్తుంటే నేను మాత్రం ఇలా బస్సులలో తీసుకెళ్తున్నాను. ఛా, నా సిచ్యువేషన్ ఎప్పుడు మారుతుందో ఏంటో. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అందరి ఎడల ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. దేవుడు అందరినీ ఒకేలా ప్రేమిస్తే మరి అలాంటప్పుడు పాస్టర్ గారు అందరి లైఫ్ ఒకేలా ఎందుకు లేదు అనే ప్రశ్న రావచ్చు. ప్రతి వ్యక్తి ఆశీర్వదింపబడతాడు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. వారి వారి తగిన సమయంలో వాళ్ళ జీవితంలో దేవుడు తప్పకుండా గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. అదేవిధంగా విశ్వాసాన్ని బట్టి ఆశీర్వాదం ఉంటుంది. నువ్వెంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, ఎంత ఓర్పుతో దేవుని కార్యం కోసం ఎదురు చూస్తున్నావు, దాన్ని బట్టి కూడా నీ ఆశీర్వాదం ఉంటుంది. అవిశ్వాసం కూడా రాబోయే ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. ఎలా అంటే అవిశ్వాసం ఉన్నదాన్ని లేనిదానిగా చేస్తే విశ్వాసం లేనిదాన్ని ఉన్నదానిలా మారుస్తుంది. కాబట్టి ఓపికతో విశ్వాసంతో దేవుని సమయం కోసం ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారు, కానీ ఓర్పు ఎంతో అవసరం. ఇంకా ఎంతకాలం ఓర్పు సహనం కలిగి ఉండాలి? ఎంత కష్టపడినా కష్టానికి ప్రతిఫలం దక్కట్లేదు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతూనే ఉన్నాడు, పేదవాడు ఇంకా దారిద్ర్యంలోకి వెళ్తున్నాడు. నీతికి న్యాయానికి విలువెక్కడుంది? ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడే మర్యాద ఉంటుంది, అక్కడే గౌరవం ఉంటుంది. ఏంటండి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదులే. ఇప్పుడు వంట ఎలా? పొద్దున ఉప్మా చేశాను, నేను కృప తిన్నాం. మీ మట్టుకు మిగిలింది. మధ్యాహ్నం భోజనానికి వంట చేయడానికి ఏమీ లేవు. సరే, నేను మార్కెట్ దగ్గర దిగి సరుకులు తీసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళండి. మరి డబ్బులు? నేను ఎలాగోలా తీసుకొస్తాలే. డాడీ, నాకొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకురా. సరే తల్లి. ఇప్పుడు ఎలా? నా దగ్గర 300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీటితో ఎన్నని తీసుకుంటాను? ఎక్కువ అవసరమైనవి మాత్రమే తీసుకుంటాను. ఏమయ్యా, ఫోన్ చేస్తే ఎత్తవు, ఇంటికొస్తే ఉండవు. ఇంకా ఎప్పుడు ఇస్తావు నా డబ్బులు? 1 నెలలో ఇస్తానండి. సంవత్సరంలో ఇస్తానన్నావు, 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెల అంటున్నావు. అసలు నా డబ్బులు ఇవ్వాలని ఉందా లేదా నీకు? ఉంటే ఇవ్వడానికి ఏముంటుందండి? కొంచెం ఇబ్బందులో ఉన్నాను, తప్పకుండా ఇస్తాను. నా డబ్బులు ఇవ్వకుండా తింటున్న మీకు కడుపు ఎలా నిండుతుందో, కంటికి నిద్ర ఎలా పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఛీ! భోజనం చేద్దురుగాని రండి. మీరు తినేసేయండి, నాకు ఆకలిగా లేదు. ఏమైంది మీకు? ఇందాక కూడా మీరిదే మాట అన్నారు. మేము అప్పుడే తిన్నాం. టైం 10:30 అవుతుంది. సరే పద. దేవా, 1 పేతురు 3:9లో ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని అన్నావు. నా జీవితంలో ఆశీర్వాదమే లేకుండా పోయింది. జీవితం రోజు రోజుకు దీన దశకు చేరుతుంది. భూమి ఆకాశములు గతించిన నీ మాటలెన్నిటికీ గతించవు. నా జీవితంలో కార్యము జరిగించు తండ్రి. ఆమెన్. ఏంటిది? ఒక్క పని కూడా సరిగా చేయటం చేత కదా నీకు? సార్, ఏమైంది? నేను నీకేం చెప్పాను? అకౌంట్స్ అన్నీ చెక్ చేసి క్లియర్ చేయమని చెప్పాను కదా. సార్, అకౌంట్స్ నా వర్కే కాదు. సరే, నా వర్క్ కాకపోయినా నాకు వస్తే నేను చేస్తాను. కానీ ఆ అకౌంట్స్ అన్నీ చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. పైగా తెలిసి తెలియక ఏదైనా తప్పు లెక్క వేస్తే అది సార్ దగ్గర మీకే ప్రాబ్లం అవుతుందని నేను దాన్ని ఏం చేంజ్ చేయలేదు. సార్, అకౌంట్స్ నాకు తెలియదని మీకు ఆల్రెడీ చెప్పాను. అయినా నాది కాని పని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. నాకు తెలిసిందైతే చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు సార్. తెలియదాన్ని కూడా చేయమంటే నేను ఎలా చేయగలను? నీకు అర్థం కానప్పుడు నన్ను అడగాలి కదా. సార్, మీకు కాల్ చేశాను, కానీ మీరు లిఫ్ట్ చేయలేదు. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇచ్చిన పని సరిగ్గా చేయడం చేత కాదు, పైగా ఇది నా పని కాదు అని నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. ఇంకా ఈ జాబ్ నీకు సెట్ అవ్వదు, కానీ వెళ్ళిపో. నిన్ను ఇప్పుడే జాబ్లో నుంచి తీసేస్తున్నాను. సారీ సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సార్, నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా చూసుకుంటాను. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా?
హే జేమ్స్. హాయ్ రియాన్ష్. ఏంటి డల్గా కనిపిస్తున్నావు? ఏదైనా సమస్య? అదేం లేదు. పర్లేదు చెప్పు. సరే పద, అలా కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు, ఏంటి సమస్య? ఏముంది, డబ్బే. మనిషిని గొప్పవాణ్ణి చేయాలన్నా డబ్బే, మనిషిని పాతాళంలో పాడేయాలన్నా డబ్బే. ఇంట్లో గడవటమే చాలా కష్టంగా ఉంది, పైగా అప్పులు. సరేలే, ఉన్న జాబ్తో ఎలాగోలా నెట్టుకొద్దామని అనుకుంటే ఈరోజు ఉన్న జాబ్ కూడా పోయింది. అన్ని దారులు మూసుకుపోయాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంతేనా? దానికి అంత బాధపడితే ఎలా? అన్ని దారులు మూసుకుపోయాయని ఎలా అనుకుంటావు? మన కోసం ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని గ్రహించాలి. చేయగలను అని సంకల్పం ఉండాలి. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. అది నేనెవరితో షేర్ చేసుకోను. నీ పరిస్థితి బాలేదు కాబట్టి నీకు చెప్తున్నాను. బిజినెసా? ఏంటా బిజినెస్? దొంగతనం. ఏంటి, ఇంత బతుకు బతికి దొంగతనాలు చేయాలా? ఏం మాట్లాడుతున్నావురా? ఇదేనా నీ బిజినెస్? దొంగతనాలంటే ఇంట్లో ఉన్న వెండి పళ్ళాలు గిన్నెలు దొంగిలించడం కాదు, బ్యాంకులలో పెద్ద పెద్ద భవనాల్లో చేయడం. నాకు నెలకు ఎంత వస్తుందో తెలుసా? 1.5 నుంచి 2 లక్షల జీతం. అదేంటి, దొంగతనం చేసేది నువ్వైతే జీతం అంటున్నావు? డైరెక్ట్గా నేనే చేయను. నా పైన ఒక సార్ ఉంటారు. ఆయన కింద నాలాంటి వాళ్ళు చాలామంది పనిచేస్తారు. మేము దొంగిలించిన దాన్ని బట్టి ఆ నెల మా అమౌంట్ ఉంటుంది. మరి పోలీస్ వాళ్లకు దొరికితే? దొరికినా ఒక నైట్లో బయటికి తీసుకొస్తాడు మా సార్. అంత పలుకుబడి ఉంటుంది తనకు. చెప్పు, నాతో పాటు వస్తావా? లేదురా, నాకు ఇలాంటివంటే అస్సలు నచ్చదు. సరే, నీ ఇష్టం. ఏదో జాబ్ పోయింది, కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడో ఇలా అయినా కొంచెం సంపాదించుకుంటాడని చెప్పాను. రియాన్ష్ చెప్పిన దాంట్లో బాగానే ఉంది, కానీ రిస్క్ ఎక్కువ ఉంది. కానీ అంత వాళ్ళ సార్ చూసుకుంటారని అంటున్నాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఏంటండి, లైట్ కూడా వేసుకోకుండా ఇలా చీకట్లో కూర్చున్నారు? ఏం లేదు. సరే కానీ రైస్ అయిపోయాయి, రేపటికి కూడా లేవు. సరే. మీరు దీని గురించే బాగా ఆలోచిస్తున్నారు. జాబ్ పోయిందనా? ఏం పర్లేదండి, దేవుడు మనతో ఉన్నాడు. మనకెప్పుడు ఏం కావాలో, మనకెప్పుడు ఏమివ్వాలో ఆయనకు బాగా తెలుసు. తారా, నా ఫ్రెండ్ రియాన్ష్ తెలుసు కదా, మన పెళ్ళికి కూడా వచ్చాడు. హా, తెలుసు. అతను ఒకరి దగ్గర పని చేస్తున్నాడంట. నెలకు 1 లక్ష నుంచి 2 లక్షలు సంపాదిస్తున్నాడంట. అవునా? మరి మీకు కూడా అక్కడ ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడగలేకపోయారా? వాడే రమ్మన్నాడు, కానీ నేనే రానని చెప్పాను. అదేంటి, అంత మంచి జాబ్ని ఎందుకు వద్దనుకున్నారు? అంటే జాబ్ ఏంటంటే దొంగతనాలు చేయడం. ఏంటి? అబ్బా, ఏంటి అంత సడన్గా లైట్ వేశావు? చీకట్లో కూర్చొని సాతాను ఆలోచనలు చేస్తుంటే లైట్ వేశాను. అంటే చిన్న చిన్న దొంగతనాలు చేయడం కాదు, బ్యాంకులలో పెద్ద పెద్ద భవనాల్లో. ఏ రాయితో కొట్టుకుంటేనేం, అది ఇది ఒకటే కదా. చూడండి, ఏం పర్లేదు, దేవుడు తప్పకుండా మన పరిస్థితిని మారుస్తాడు. ఒకవేళ దేవుని ఆశీర్వాదం ఆలస్యమైతే 2 రోజులు పస్తులుందాం. అంతేకాని ఇలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. మనముంటాం, మరి మన కూతురు? తను కూడా పస్తులుండాలా? తను అడిగింది ఇవ్వకపోతేనే నాకు బాధగా ఉంటుంది. అలాంటిది ఆకలితో ఉంటే నేను చూడగలనా? చూసారా, లోకానుసారమైన తండ్రివి నువ్వే నీ కూతురు కోసం ఇంత తాపత్రయపడితే పరలోకమందున దేవుడు ఇంకా మన కోసం ఎంత ఆలోచించాలి? మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మనము దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని వారసులమై ఉన్నాము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను.
దేనికైనా ఓపిక, నిరీక్షణ కావాలి. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితేమే. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మన జీవితంలో ఏం జరిగినా ఒక ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అంతేకాదు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొను వారు కొందరే. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కార్చుకునవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకును ఉన్నవి. గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. నా ఫ్రెండ్ చెప్పినప్పుడు నాకు ఇష్టం లేదు, అందుకే వద్దని చెప్పాను. కానీ ఆలోచిస్తే ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ కూడా లేదు కదా అని అనిపించింది. నేను ఆ చెడ్డదారులోకి వెళ్లకుండా ఆ దేవుడిని ద్వారా నాతో మాట్లాడాడు. సరే, దేవుని మీదే నమ్మకంతో ఉందాం. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అని అన్నాడు కదా. మన ఈరే ఆయనే, ఆయన మీదే భారం వేద్దాం. హలో, ఎవరు? హలో సార్, గుడ్ మార్నింగ్. జేమ్స్ గారా మాట్లాడుతుంది? అవును సార్, నేను కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు లాస్ట్ మంత్ సెండ్ చేసిన CV చూసాం. మీరు రేపు ఇంటర్వ్యూకి రాగలుగుతారా? తప్పకుండా వస్తాను మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అది చాలా పెద్ద కంపెనీ. ఇందులో జాబ్ ఓకే అయితే లైఫ్ సెటిల్ అయినట్టే. ఈ జాబ్ ఎలాగైనా ఓకే అవ్వాలి తండ్రి. కంగ్రాట్స్ మిస్టర్ జేమ్స్. మీ సర్టిఫికేట్స్ అన్నీ రేపు ఆఫీస్కి వచ్చేటప్పుడు తీసుకురండి. అలాగే 2 ఫొటోస్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. తప్పకుండా తీసుకొస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తారా, తారా, కృపా. ఏంటండి? ఏంటి డాడీ, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? అవును తల్లి, నాకు పెద్ద కంపెనీలో జాబ్ ఓకే అయింది. రేపటి నుంచే రమ్మన్నారు. వావ్, కంగ్రాట్స్ డాడీ. చాలా మంచి విషయం చెప్పారండి. డబ్బు సంపాదించడం తప్పు కాదు. డబ్బు సంపాదించే మార్గాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాతాను మనకు చాలా మంచి మంచి ఆఫర్స్ ఇస్తుంటాడు. ఎలాంటివంటే అన్నీ చెడ్డదారిలోకి, నాశన కూపంలోకి తీసుకెళ్లే ఆఫర్స్. కాబట్టి ఏది మంచి, ఏది చెడు అని మనం తెలుసుకోవాలి. మనం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి దేవుడే నాకు ఈ దారిని చూపించాడేమో అని అస్సలు అనుకోవద్దు. దేవుడెప్పుడు తన పిల్లలకు మంచిని మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద ఆధారపడదాం. మన రక్షకుడు ఆయనే, మన పోషకుడు ఆయనే, మనకు ఆధారము ఆయనే. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియును. మత్తయి 6:6. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.